తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు విపక్షాలకు ఊపిరి సలపనివ్వడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే షాకింగ్, బ్రేకింగ్‌గానే ఉన్నదవి. ఎందుకంటే ఆయన రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొని బీజేపీ నాయకుల గురించి మాట్లాడము. రెండవది ఇవాళ ఉన్న కరువు, నీటి, కరెంటు ఒకవేళ ఈ ఈ సమస్యలకు ఎవరు కారణమంటే గత ప్రభుత్వం అని, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా విషయాలు ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుకొకటి వరుసగా వాటి గురించి చర్చ చేస్తూ ఉన్నారు. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా రైతు సమస్యల పరిష్కారం అన్నారు. తాజాగా బోధన్, ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన అంశాన్ని కూడా దాన్ని పరిష్కరించబోతున్నామని చెప్పడము. దానికి మించి మరొక అంశము ఇది ఏపీలోకి వెళ్ళిన 5 గ్రామాలను తీసుకొని వస్తామని చెప్పడం. అంతేగాదు తెలంగాణకు ప్రత్యేకమైన మేనిఫెస్టో పెట్టడం. ఈ తెలంగాణకు ప్రత్యేకంగా మేనిఫెస్టో పెట్టడం వెనుక నిజంగానే జాతీయ పార్టీ కాంగ్రెసు, బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న భారత రాష్ట్ర సమితి, ఈ 2 పార్టీలను కాదని ఒక జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెసు తెలంగాణ కోసమై విడిగా ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నది. అంటే చేసింది ఆల్రెడీ. ఈ మేనిఫెస్టో ఇది తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రం కోసమై ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటుందని, లాంగ్ పెండింగ్ వాటికి పరిష్కారం చూపిస్తుందని ఒక భరోసాను, నమ్మకాన్ని రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఇందులో ఉన్న అంశాలు కొన్ని చూద్దాం. ఎందుకంటే రాష్ట్ర పునర్విభజన చట్టంలో 7 మండలాలు అక్కడికి ఏపీలో వెళ్ళిపోవడము, ఆ వెళ్ళిపోయిన వాటి గురించి ప్రభుత్వం ఆనాడు ఒప్పుకొని ఆ తర్వాత మళ్ళీ నష్టం జరిగిన చర్చలు, దానికి సంబంధించిన చర్చ ఉన్నది. ఆ మండలాలకు సంబంధించిన చర్చ మొదటి నుంచి జరుగుతున్నది, ఇవాళ జరుగుతున్నది. కానీ ఏపీలోకి వెళ్ళిన 5 గ్రామాలను తీసుకొని వస్తామని చెప్పడము, వీటితో పాటుగా హైదరాబాదు కేంద్రంగా, తెలంగాణ కేంద్రంగా కొన్నాళ్ళుగా చర్చ జరుగుతూ వస్తున్న అంశాలను కూడా ప్రస్తావించడం. ముందు అవేటో చూద్దాం. ఇక్కడ హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు, ఇందులో వారు ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయాలు: పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తేవడం, మేడారం జాతరకు జాతీయ హోదా తేవడం, తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు, బయ్యారం స్టీల్ ప్లాంట్ అని అనేక అంశాలు అందులో పొందుపరిచిండ్రు. మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ రూపొందింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పాంచినాయి 25 గ్యారంటీల పేరుతో మేనిఫెస్టో వచ్చినప్పటికీ దాన్ని కాదు అని, అది అట్లా ఉండగానే తెలంగాణ కోసమై ప్రత్యేకంగా వస్తున్న మేనిఫెస్టో ఇది. ఇందులో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంటు, హైదరాబాద్లో ఐఐఎం, హైదరాబాద్ విజయవాడ మధ్య ర్యాపిడ్ రైల్వే, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు ఇందులో ఉన్నాయి. దీంతో పాటుగా ఏపీలో కలిపేసిన ఏటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తీసుకొస్తామని, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, హైదరాబాదులో నీతి ఆయోగ్ రీజనల్ కార్యాలయం, రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టు, రామగుండం మనుగూరు రైల్వే లైను, ఇందులో ఈ అంశాలున్నాయి. వీటితో పాటుగా 4 సైనిక్ స్కూళ్ళు, నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఐఐఎస్ ఈఆర్ ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయాల పెంపు, నవోదయ విద్యాలయాల రెట్టింపు తదితర అంశాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. వీటితో పాటుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడు, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ క్యాంపసు, ఐసీఎంఆర్ పరిధిలో అడ్వాన్స్డ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు, ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటుగా 73, 74 రాజ్యాంగ సవరణల ఆధారంగా గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ వచ్చేలా, ప్రతి ఇంటికి సోలార్ ఆధారిత విద్యుత్కు అవకాశం కల్పించేలా హామీ, హైదరాబాద్ బెంగళూరు ఐటీ అండ్ ఇండస్ట్రీ కారిడారు, హైదరాబాద్ నాగపూర్, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ మిర్యాలగూడ సింగరేణి పారిశ్రామిక కారిడార్ల అంతర్జాతీయ స్థాయిలో సాంస్కృతిక వినోదాత్మక హబ్ ఏర్పాటు తదితర అంశాలు ఐటీఐఆర్ కూడా ఇందులో ఉన్నది. ఇవి ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిమాండ్లుగా ఉన్నాయి, అన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. అసలు ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి మేనిఫెస్టో రావడమే రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ. ఈ చొరవ కారణంగా ఎక్కువ సీట్లు తీసుకొని వస్తే కనుక రేవంత్ రెడ్డి చేయగలరు. ఎట్లా చేయగలరు? నమ్మిక ఏమిటి అంటే కనుక ఆ నమ్మకం రావడానికి ప్రధానమైన కారణము రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్నా లేదా చేస్తామని చెప్తున్నా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నారు. ఫలానా కుమరవెల్లి మల్లన్న సాక్షిగా నేను రుణాలు మాఫీ రైతు రుణమాఫీ జరగబోతున్నది,
గతంలో తాను ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి తప్పకుండా వాటిని అమలు చేయగలరు అనే ఒకానొక హామీనిచ్చే ప్రయత్నం కూడా ఆయన బలంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న మౌలికమైన అంశాలను మౌలికమైన విషయాలను చూపెడుతున్నాయి అనే భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా రేవంత్ రెడ్డి ఇట్లాంటి విషయాలు టేకప్ చేస్తారని ఇట్లా మాట్లాడతారని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. అందుకోసమనే ఆయన రైతుల విషయం తీసుకున్నా సరే లేదా ఆయన బోధన్ ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామని అక్కడి వారికి పని కల్పిస్తామన్నారు. వాటికి సంబంధించిన 45 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, వీటితో పాటుగా రైతులకు సంబంధించి పంట వేయకున్నా పరిహారం ఇస్తాం, కరువు వరదలతో సాగు చేయకపోయినా సరే బీమా వర్తింపు చేస్తాం, రైతుకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం, ఇకపై రైతు యూనిట్గా ఎఫ్బివై అమలు, మార్గదర్శకాల ఖరారులో వ్యవసాయ శాఖ, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని ఇప్పటికే నిర్ణయము. ఇట్లా రైతు కేంద్రంగా తెలంగాణ కేంద్రంగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్నారని ఒక బలమైన మెసేజ్ బయటికి రావడము, ఇవి ఖచ్చితంగా కాంగ్రెస్కు అనుకూలించేవి. బీఆర్ఎస్ రైతు కేంద్రంగా రైతు సమస్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నది. కానీ బీజేపీ జాతీయ స్థాయి దృష్టికోణంతో బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఎజెండాను సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎజెండా సెట్ చేయడం అనేది ప్రశ్నించేందుకోసమై తాము ఇది చేయబోతున్నామని ఒక ప్రత్యేక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా సరే రేవంత్ రెడ్డి తర్వాతనే వీళ్ళు వచ్చిరని ఒక అభిప్రాయం కలిగే విధంగా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. అంటే మనకు దీనికి ఇప్పటికిప్పుడే కనబడకపోవచ్చు, కానీ సగటు ఓటరు మనసులో రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఎందుకంటే మూతబడిన పరిశ్రమలు 2015లో బోధన్ చక్కెర ఫ్యాక్టరీ మూతబడితే డిసెంబర్లో దాని మీద గత ప్రభుత్వము ఒక ప్రయత్నం చేస్తామని చెప్పింది, కానీ ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఒకానొక అడుగు ముందుకు పడింది. కాబట్టి ఇట్లా చాలా విషయాలు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే విధంగానే ఉన్నాయి. కాబట్టి ఈ అనుకూలించే అంశాలను మరింత తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. వాస్తవానికి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు గతంలో తామున్నప్పుడు ఎంత బాగున్నదో మీరు చూసుకోండి, పోల్చుకోండి అని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నది భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో నిర్ణయించుకోండి, భవిష్యత్తులో మీరు మీ జీవితాల్లో వచ్చే మార్పులు ఏమిటో మీరు అంచనా వేసుకోండి అని భవిష్యత్తు పైన భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పాంటినిటీ కౌంటర్ ఉన్నది ఆ రెండు విపక్షాలకు, ఆ బీజేపీకి బీఆర్ఎస్కు రెండింటి కూడా. ఆయన మాట్లాడుతున్న మాటలు విసురుతున్న సవాళ్లకు వెనువెంటనే బీఆర్ఎస్ బీజేపీ సమాధానం లేదు, వచ్చినా సరే అది సరిపోతుందా అనే భావన కలిగే విధంగా ఉంటున్నది. అంటే రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని మాటలను మాట్లాడుతున్నప్పుడు అతను ఎంచుకున్న ఆ సబ్జెక్టు తగిన ఆధారాలు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పట్ల ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా కనబడుతున్నాయి. మరి నిజంగానే ఈ నమ్మకం అంతా ఓటు రూపంలోకి మారబోతున్నదా? రేవంత్ రెడ్డికి తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టబోతున్నదా? ఓటర్లు ఈయన వైపే ఉండబోతున్నారా? అవునని మనం నిర్దిష్టంగా చెప్పకపోవచ్చు, కానీ అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత వచ్చిన ఎన్నికలివి. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి పనితీరుకు ఇది పరీక్ష కాదు, ఆయన పాస్ ఆఫ్ ఫెయిల్ చెప్పడానికి అవకాశం లేదు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారు. 3 నెలల పరిపాలనకు రెఫరెండం అని చెప్పడమే వాస్తవానికి అది అతి విశ్వాసము, సాహసము, దుస్సాహసము ఏమని చెప్పాలనో ఫలితాలు నిర్ణయిస్తాయి. కానీ ఆయన ఈ 3 నెలల పరిపాలనను, అంటే తన పాలనపైన తనకు నమ్మకం ఉన్నదని, తాను అమలు చేసిన గ్యారంటీలు, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు బస్సు ప్రయాణం తప్పకుండా ఓట్లు రాలుస్తుందనే భావన ఆయనకున్నది. రైతు రుణమాఫీ విషయంలోనూ, మహిళలకు నగదు బదిలీ విషయంలోనూ, పంటల బీమా విషయంలోనూ, రైతు బంధు విషయంలోనూ ఇవన్నీ విషయాలలో అనుకూలతనే ఉన్నది, వ్యతిరేకత లేదు. అక్కడక్కడ కొద్దిగా గొప్ప వ్యతిరేకత ఉంటే కనుక తెలంగాణ కోసమై తీసుకొస్తున్న ప్రత్యేక మేనిఫెస్టో తమకు లాభిస్తుందని ఒక అంచనాతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ బీఆర్ఎస్ చీల్చుకుంటే కనుక ఆ మేరకు ఒకవేళ అనుకుంటే అది కాంగ్రెస్కే లాభిస్తుంది కదనే భావన కూడా రేవంత్ రెడ్డి లోపల ఉన్నట్టున్నది. ఇవన్నీ అంశాలు మొత్తం తీసుకున్నప్పుడు రైతులకు సంబంధించిన విషయాలు, లేదా
ఇవాళ ప్రత్యేక మేనిఫెస్టోకు సంబంధించిన విషయాలు, ఈ విపక్షాలను కౌంటర్ చేస్తున్న అంశాలు, వారిని రిజర్వేషన్ విషయంలో ఈ బీఆర్ఎస్ను గత కాలంలో ఆ బీఆర్ఎస్ చేసిన నిర్వాకాలు అంటూ ఆయన పదే పదే ప్రస్తావిస్తున్న విషయాలన్నీ కూడా ఇవి ప్రజల్లోకి కాంగ్రెస్ పట్ల, రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల బలమైన నమ్మికను, భరోసాను కలిగించే విధంగా ఉన్నాయని ఒక భావన ఏర్పడుతున్నది. అయితే ఆయనకు మైనస్సులు లేవా? ఉన్నాయి. ఆ మైనస్సులు మొత్తాన్ని ప్లస్సులుగా మార్చుకునే క్రమంలోనే ఆయన ఒక విడిగా ప్రత్యేక మేనిఫెస్టో ఉండడము, తన నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటూ వెళ్ళిపోవడము, దూకుడే కాదు దూసుకుపోవడం కూడా రేవంత్ రెడ్డిలో ఉన్నదని ఒక అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు కూడా దీని కౌంటర్ పార్ట్గా ఏం చేస్తాయో చూడాలి.